Hi friends, exercise 5.2. Fifth problem, start true or false. If false, write correct statement. Fifth problem లో సిక్స్త్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ సిక్స్త్ క్వశ్చన్స్కు ట్రూ ఆర్ ఫాల్స్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్ మనం ఇవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద కార్టీజియన్ ప్లాన్ ద హారిజంటల్ లైన్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. వై యాక్సిస్ కార్టీజియన్ ప్లాన్లో హారిజంటల్ నెంబర్ లైన్ అంటారా అని అడిగాడు. ఒకసారి మనం కార్టీజియన్ ప్లాన్ చూస్తే కార్టీజియన్ సిస్టంలో ఎక్స్ యాక్సిస్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారని మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. వై యాక్సిస్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారని మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగినంటే వై యాక్సిస్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారా అని అడిగాడు. కానీ దీని ఫాల్స్, వర్టికల్ నెంబర్ లైన్ని వై యాక్సిస్ని అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫాల్స్. సెకండ్ క్వశ్చన్, ఇన్ ద కార్టీజియన్ ప్లాన్ ద వర్టికల్ లైన్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. వై యాక్సిస్ని వర్టికల్ లైన్ అంటారా అని అడిగాడు. మనం టెక్స్ట్ బుక్ ఒకసారి చూస్తే ఇందాక చూసాం కదా, కార్టీజియన్ సిస్టంలో ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. దీని ఎక్స్ యాక్సిస్కి సంబంధించింది. ఈ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. అది వై డాష్తో సూచిస్తారు. వై యాక్సిస్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. వై యాక్సిస్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారా అంటే అవును. కాబట్టి దీనికి ఆన్సర్ ట్రూ. థర్డ్ ప్రాబ్లం, ద పాయింట్ విచ్ లైస్ ఆన్ బోత్ ద యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఆరిజిన్. ఆరిజిన్ అనేది ఎక్స్ యాక్సిస్లో వై యాక్సిస్లో రెండింటిలో ఉంటుందా అని అడిగాడు. ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేస్తే ఈ అడ్డంగా గీసిన లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. దాన్ని ఎక్స్ డాష్తో సూచిస్తారు. దీన్ని ఎక్స్ యాక్సిస్ అని అంటారు. ఎక్స్ యాక్సిస్ మిడిల్లో జీరోని ఆరిజిన్ అని అంటారు. స్ట్రేట్గా గీసిన లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. వై డాష్తో సూచిస్తారు. దీన్ని వై యాక్సిస్ అని అంటారు. వై యాక్సిస్ మిడిల్లో జీరోని ఆరిజిన్ అని అంటారు. అంటే ఎక్స్ యాక్సిస్కు ఆరిజిన్ ఉంటుంది, వై యాక్సిస్కు ఆరిజిన్ ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్కి ట్రూ అని చెప్పొచ్చు. ఆరిజిన్ అనేది ఎక్స్ యాక్సిస్కు వై యాక్సిస్కు రెండింటికి ఉంటుందా అని అడిగాడు. కాబట్టి ఎస్, దీని ఆన్సర్ ట్రూ. ఫోర్త్ ప్రాబ్లం, ద పాయింట్స్ ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ -3 లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రెంట్. అంటే ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ -3 అనేది థర్డ్ కోఆర్డినేట్లో ఉంటాయని అడిగాడు. మనం ఇక్కడ పైన గ్రాఫ్లో మనం అవి సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. ఇది క్యూడ్రిక్ 1 అని అంటారు. ఇది క్యూడ్రిక్ 2, ఇది క్యూడ్రిక్ 3, ఇది క్యూడ్రిక్ 4. అంటే మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ -3. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసి చూద్దాం. ఎక్స్ కోఆర్డినేట్ +2 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ -3 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ +2 వై కోఆర్డినేట్ -3 అంటే క్యూడ్రిక్ 3లో లేదు, ఇది క్యూడ్రిక్ 3లో లేదు, క్యూడ్రిక్ 4లో ఉంది. కాబట్టి దీనికి ఫాల్స్. దీనికి ఆన్సర్ థర్డ్ కోఆర్డినేట్లో లేదు, ఫోర్త్ కోఆర్డినేట్లో ఉంది. కాబట్టి దీనికి ఆన్సర్ ఫాల్స్. ఫిఫ్త్ ప్రాబ్లం, ఎక్స్ కోఆర్డినేట్ -5 వై కోఆర్డినేట్ -8 లైస్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రెంట్. అంటే ఇది ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉన్నాయా లేవని చూద్దాం. ఈ గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఎక్స్ కోఆర్డినేట్ -5 వై కోఆర్డినేట్ -8. ఎక్స్ కోఆర్డినేట్ -5 అంటే ఇక్కడ, వై కోఆర్డినేట్ -8 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ -5 వై కోఆర్డినేట్ -8. మనం ఈ క్యూడ్రిక్ 1, ఇది క్యూడ్రిక్ 2, ఇది క్యూడ్రిక్ 3, ఇది క్యూడ్రిక్ 4 అవుతుంది. అంటే మనకు నేను అడిగింది ఏంటి, ఈ రెండు ఫోర్త్ క్వాడ్రెంట్లో ఉన్నాయని అంటే లేదు, మనకు థర్డ్ క్వాడ్రెంట్లో ఉన్నాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఫాల్స్. ఇవి ఫోర్త్ క్వాడ్రెంట్లో లేవు, థర్డ్ క్వాడ్రెంట్లో ఉన్నాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఫాల్స్. సిక్స్త్ ప్రాబ్లం, ద పాయింట్ -x, -y లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్ వేర్ x <0, y <0. -x, -y అనేవి క్యూడ్రిక్ 1లో ఉన్నాయని అడిగాడు. మనకు ఒక కండిషన్ ఇచ్చాడు. మనము x ఏ నెంబర్ అయితే మనం అనుకుంటున్నామో అది 0 కన్నా తక్కువగా ఉండాలి. y మనం ఏ నెంబర్ అయితే అనుకుంటున్నామో అది 0 కన్నా తక్కువగా ఉండాలి. అంటే నెగిటివ్ నెంబర్స్ ఉండాలన్నమాట. మనం ఇక్కడ ఇచ్చినవి మనం ఒకటి ఎగ్జాంపుల్ లెక్క అవుతాము. -x, -y అంటే x <0 అన్నాడు. కాబట్టి 0 కన్నా తక్కువ నెంబర్ ఏంటంటే -1 తీసుకున్నాము. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుని ఆల్రెడీ బ్రాకెట్లో -1 తీసుకున్నాము. ఇక్కడ కామా, ఇక్కడ y <0 అన్నాడు. కాబట్టి 0 కన్నా తక్కువ నెంబర్ -1 కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మైనస్ కాబట్టి మైనస్ పెట్టుకున్నాము. మళ్ళీ -1 తీసుకున్నాము. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి ఇది 1. అంటే మనకు ఎక్స్ కోఆర్డినేట్ +1, వై కోఆర్డినేట్ +1. అంటే ఈ +1 అంటే మనకు క్యూడ్రిక్ 1 వస్తుంది. ఎక్స్ కోఆర్డినేట్ +1, వై కోఆర్డినేట్ +1 అంటే ఇక్కడ వస్తుంది 1, 1. అంటే క్యూడ్రిక్ 1, ఇది క్యూడ్రిక్ 2, ఇది క్యూడ్రిక్ 3, ఇది క్యూడ్రిక్ 4 అవుతుంది. అంటే మనకు క్వశ్చన్ ఏమడిగా ఈ క్యూడ్రిక్ 1లో ఉంటుంది అంటే అవును, ఇది క్యూడ్రిక్ 1లోనే ఉంటుంది. దిస్ ఈజ్ ద ట్రూ. దీనికి ఆన్సర్ ట్రూ. ఇలాంటి కండిషన్స్ ఇచ్చి అడిగినప్పుడు ఇది ఆన్సర్ ట్రూ అవుతుంది. లేకపోతే ఎక్స్ కోఆర్డినేట్ -1, ఇది వై కోఆర్డినేట్ -1 ఉంది. మైనస్ ఉంటే థర్డ్ కోఆర్డినేట్లో వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఫాల్స్,
సెకండ్ క్వశ్చన్ ట్రూ, థర్డ్ క్వశ్చన్ ట్రూ, ఫోర్త్ క్వశ్చన్ ఫాల్స్, ఫిఫ్త్ క్వశ్చన్ ఫాల్స్, సిక్స్త్ క్వశ్చన్ ట్రూ. సిక్స్త్ ప్రాబ్లం, ఫ్లోట్ ద ఫాలోయింగ్ ఆర్డర్ పేర్స్ ఆన్ ఏ గ్రాఫ్ షీట్, వాట్ డూ యూ అబ్జర్వ్. సిక్స్త్ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఈ 2 ప్రాబ్లమ్స్ గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి మనం ఏం అబ్జర్వ్ చేసామో దాన్ని రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు y కోఆర్డినేట్ అన్ని మనకు 0 ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ మనకు అబ్జర్వ్ చేస్తే x కోఆర్డినేట్ సంబంధించినవన్నీ మనకు 0 ఇచ్చాడు. మనం ఈ రెండింటిని ఒకే గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి మనం ఏం అబ్జర్వ్ చేసామో అది రాయాలి. సిక్స్త్లో ఫస్ట్ది x కోఆర్డినేట్ +1 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ +3 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ -5 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ +5 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ -6 y కోఆర్డినేట్ 0. ఇవన్నీ మనం గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. అడ్డంగా గీసిన లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. x డాష్తో సూచిస్తారు. దీని x యాక్సిస్ అని కూడా అంటారు. x యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్గా తీసుకున్నాను కాబట్టి x యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ అని రాసినాడు ఇక్కడ స్కేల్లో. స్ట్రైట్గా గీసిన లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. y డాష్తో సూచిస్తారు. దీన్ని y యాక్సిస్ అని కూడా అంటారు. y యాక్సిస్ 1 సెంటీమీటర్ 1 యూనిట్గా తీసుకున్నాం కాబట్టి y యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ అని రాయాలి. మనము ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న ఇవన్నీ గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేద్దాము. ఫస్ట్ది x కోఆర్డినేట్ +1 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ +1 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, x కోఆర్డినేట్ +1 y కోఆర్డినేట్ 0. సెకండ్ది x కోఆర్డినేట్ +3 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ +3 y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ. థర్డ్ది x కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ -2 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, x కోఆర్డినేట్ -2 y కోఆర్డినేట్ 0. ఇందులో ఫోర్త్ది x కోఆర్డినేట్ -5 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ -5 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, x కోఆర్డినేట్ -5 y కోఆర్డినేట్ 0. ఫిఫ్త్ x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ. నెక్స్ట్ x కోఆర్డినేట్ +5 y కోఆర్డినేట్ 0, నెక్స్ట్ x కోఆర్డినేట్ +5 y కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, x కోఆర్డినేట్ +5 y కోఆర్డినేట్ 0. నెక్స్ట్ x కోఆర్డినేట్ -6 y కోఆర్డినేట్ 0, x కోఆర్డినేట్ -6 y కోఆర్డినేట్ 0. మనం ఇవన్నీ మనం సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు x యాక్సిస్ పైన వచ్చినాయి. మనం ఏం అబ్జర్వ్ చేసినామంటే దీనికి ఆన్సర్ ఏంటంటే ఆల్ పాయింట్స్ లై ఆన్ x యాక్సిస్. మనకు అన్ని పాయింట్స్ x యాక్సిస్ పైన వచ్చాయి. ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్కి సంబంధించినవి అన్నీ మనం ఈ గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి మనం ఆన్సర్ రాద్దాం. ఫస్ట్ సెకండ్ దానిలో x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +1, ఇక్కడ x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +1. సెకండ్లో నెక్స్ట్ x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +3, x కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ +3 అంటే ఇక్కడ, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +3. సెకండ్లో నెక్స్ట్ది x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ -2, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ -2, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ -2. సెకండ్లో నెక్స్ట్ది x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ -5, x కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ -5 అంటే ఇక్కడ, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ -5. సెకండ్లో నెక్స్ట్ది x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ 0, y కోఆర్డినేట్ 0. మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఇది ఇచ్చాడు, సెకండ్ ప్రాబ్లం కూడా ఇది ఇచ్చాడు. సెకండ్ ప్రాబ్లంలో నెక్స్ట్ది x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +5, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +5, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ +5. సెకండ్ ప్రాబ్లంలో లాస్ట్ది x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ -6, x కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ, y కోఆర్డినేట్ -6 అంటే ఇక్కడ, x కోఆర్డినేట్ 0 y కోఆర్డినేట్ -6. మనము సెకండ్ ప్రాబ్లంకి సంబంధించిన అన్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వచ్చిన అన్ని y యాక్సిస్ పైన వచ్చాయి. కాబట్టి మనం దీనికి ఆన్సర్ ఏం రాయాలంటే y యాక్సిస్ అని రాయాలి. ఆల్ పాయింట్స్ లై ఆన్ y యాక్సిస్ అని రాయాలి. మనం ఏం అబ్జర్వ్ చేసామంటే ఆల్ పాయింట్స్ లై ఆన్ y యాక్సిస్. అన్ని పాయింట్లు మనకు y యాక్సిస్ పైన వచ్చాయి సెకండ్ ప్రాబ్లంలో. ఫస్ట్ ప్రాబ్లంలో అన్ని పాయింట్లు x యాక్సిస్ పైన వచ్చాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్.